రెడీ. హలో నమస్తే. ఇలా చేపలు తీసుకొచ్చినాం, చేపలు కడుగుతాను. బారోలో చేపలు తెచ్చాను, చేపలు తీసుకొచ్చి చేపలు ఫ్రై చేద్దామని, కూర పెడదామని. ఇప్పుడు ఆవడం ఇక కొడతలేవు, దమ్ముతలేవు. మునక అయితే తవుడు, మునకలు తవుడు పోసి కడుగు, కానీ ఉప్పు పోసి తెల్లగా గడుపుకుంటే మంచిగా ఉంటుంది. చేపలు ఉప్పు పోసి రాసి కడిగితే తెల్లగా అయితే చింతపులుసు పోసి మరగ పెట్టుకుంటే కొన్ని ఫ్రై చేయాలి. ఇలా ముక్కలు కొన్ని ఏమో కూర వండుకోవాలి పులుసు. ఓకే, ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి. ఉల్లిగడ్డలు కాల్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూర అయినా కానీ ఉత్తగా అసలు వేయకూరి ఉల్లిగడ్డ కంపల్సరీ కాల్చు. ఉల్లిగడ్డ కాలకపోతే టేస్ట్ రాదు. మెంతుల పొడి ఉండాలి, కొత్తిమీరల పొడి ఉండాలి. ఉల్లిగడ్డ మాత్రం కాల్చి మిక్సీ పడితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. మెంతులు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని మంచిగా మెంతి పొడి కూడా పట్టుకోవాలి. మెంతులు వేయించి చింతపండు, మంచి చింతపండు చారు అయితే వేసుకున్నాం. చింతపండు చారు వేసుకున్నాం. కారపొడి తీసుకున్నాం. కారపొడి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కారపొడి ఉప్పు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం అంత నూరింది అల్లం వెల్లిగడ్డ. అది అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకునేది కొంచెం వేసుకొని చేపలను ఫస్ట్ నూనెలో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఇచ్చకపోదు. ఫ్రై చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా వేరే మస్తు ఉంటుంది. లవంగాలు యాలకులు వేసుకొని అయితే ఉల్లిగడ్డ ఇది పేస్ట్ పట్టింది, కాల్చి పేస్ట్ పట్టిన ఉల్లిగడ్డ కొంచెం నూనెలో గోలించుకొని అల్లం వెల్లిగడ్డ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటా. అల్లం వెల్లిగడ్డ అందులో వేసి కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. పేస్ట్ లెక్క అల్లం వెల్లిగడ్డ పేస్ట్ టైప్లో. ఇది కొంచెం లూజ్ ఉండాలి. ఈ అట్లనే అల్లం వెల్లిగడ్డ నూరింది అట్లనే ఎత్తే గడ్డలు ఉంటుంది కూరలో, చక్కగా ఓదు. ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక కారపొడి అయినా అట్లనే కలుపుకోవాలి. చికెన్ అనుకుంటే అయితే చేపలకు కాబట్టి కారపొడి అందులోనే కలుపుకుంటుంది ఉంటుంది. ఇలా పులుసులా చింత పులుసులా కలిపితే అయిపోతుంది. చేపలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై కూడా కాదు, లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటే ముక్క తినేటప్పుడు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ వేసుకుంటే కలర్ వస్తుంది. ఇట్లా అయితే ఓకే, గ్రేవీ చూడు, గ్రేవీ ఇట్లా రావాలి. గ్రేవీ ఇట్లా ఉంటే చిక్కగా అయితే చాలు. మనకు పులుసు కూడా ఎక్కువ పోసుకోవద్దు. బాగా కొంచెం పోసి బాగా మరగాలి. పులుసు బాగా మరిగితేనే మనకు పులుపు అనేది లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవ్వ చేపలు వేస్తున్నాయి. చేపలు వేసుకొని మంచిగా వెంటనే బంద్ చేసుకోవాలి. చేపలు వేసినాక మరగబెట్టద్దు. మరగబెడితే చేప ఇచ్చకపోతుంది. గట్టి అక్కడ ఉండాలంటే చేపలు మంచిగా ఉంటుంది. చేపలు అయితే వేసేసినాం. వీటిని ఏమనద్దు, కలపద్దు అసలే, ఏం లేదు. ఇట్లా ఉంచుకోవాలి. ఇంతే, ఫైనల్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. చేపలు కూర ఫినిష్ అయిపోయింది. ఏం లేదు, పగోలు ఇట్లా పెట్టుకోవాలి. ఏదైనా అందామనుకుంటే ఈ రకంగా అనుకోవాలి. ఇట్లా చేపలు ఇట్లా అనుకుంటే క్లీన్ అయిపోతుంది. అట్లా మిక్స్ అవుతుంది మంచిగా. ఇప్పుడు చూడు బాగుంటుంది. ఓకే, గుడ్. ఫిష్ కర్రీ కంప్లీట్. చేపల కూర అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.